ఈరోజు కురువంక ఎక్స్టెన్షన్ భువనేశ్వరమ్మ గుడి దగ్గర తిరగడం జరిగింది. ఇక్కడ సమస్యలు తెలుసుకొని ఇక్కడ చాలా పెద్ద సమస్య, ఒక రోడే క్లోజ్ చేసేశారు. ఖచ్చితంగా వాళ్ళు కానీ వాళ్ళ ఏవైతే చిన్న పనులు ఉన్నాయో అవన్నీ కానీ మానుకోకపోతే తప్పకుండా వాళ్ళపైన క్రిమినల్ చర్యలు ఉంటాయి. పబ్లిక్ అసెట్ ఎప్పుడు కూడా పబ్లిక్ అసెట్టే ఉండాలి. మిస్అప్రాపరేషన్ చేయడానికి ఏ ఒక్కరికి అధికారం లేదు. ప్రజా సొత్తు ప్రజలకే వినియోగం కావాలా కానీ ఎవరో ఒకరికో ఇద్దరికో ధారాదత్తం చేసేదానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. ప్రభుత్వ ఆస్తులు ఎవరైనా కబ్జాలు చేస్తే చాలా కఠినమైన చర్యలు ఉంటాయి భద్రం. ఇదే కాకుండా ఇప్పుడు ఈ రోడ్ ఏదైతే ఉందో ఇప్పుడే దీనికి ప్రజలకు అంకితం చేసినారు, ఆల్రెడీ ఉంది. ఇది ప్రజలకు ఇప్పుడు వేస్తాం, మధ్యలో పైపులు వేస్తాము. ఇంకోటి ఇంటి పైన కంప్లైంట్ వచ్చింది. ఆ ఇల్లు ఒకవేళ ఇప్పుడు సర్వే చేసిన తర్వాత ఏదైనా గవర్నమెంట్ ల్యాండ్లో ఉంటే ఈ ఇల్లు డెమాలిష్ చేస్తాం. దాంట్లో ఏం రెండో మాటే లేదు. అర్థమైందా? ఎట్టి పరిస్థితిలో ప్రజా సొత్తు ప్రజలకు ఉండాలా. ఇంకా ఇప్పుడు ముందే రోడ్లు ఇప్పుడు 60 అడుగులు 100 అడుగులు రోడ్లు వేస్తున్నారు. ఇప్పుడు 25 అడుగులకే మనం పరిమితం ఉన్నాం. మనం కూడా 60 అడుగుల రోడ్లకు రావాలా. అప్పుడే ఒక మంచి మన ప్రజలకు మన పిల్లలకు మన భవిష్యత్తు ఉంటుంది. తప్పకుండా మీరు అందరూ పరిగణలో తీసుకొని బాధ్యతగా పనిచేయాలి. భాగంగా ఈరోజు దాదాపు ఒక 100 ఇండ్లు తిరగడం జరిగింది, సమస్యలు తెలుసుకోవడం జరిగింది. కురువంకలో తిరిగినాము. ఇంకా ఇక్కడ వచ్చి ఒక బ్రిడ్జ్ 6 నెలల క్రితం మాట ఇచ్చినాము. కాకపోతే దాని బడ్జెట్ 30 లక్షల రూపాయలు ఉన్నందువలన ఇప్పుడు దానికి వేరే సోర్సెస్లో అంతా గ్రాంట్ తీసుకున్నాము. తక్షణం ఇప్పుడు రేపు మొన్నాళ్ళు స్టార్ట్ చేసేటట్టు చూస్తాం.